బెయిల్కు ముందు పోలీస్ స్టేషన్లో బర్గర్లు, పిజ్జాలు, రాజమర్యాదలు. పూణేలో మద్యం మత్తులో ఇద్దరిని బలగొన్న బాలుడికి వేపి ట్రీట్మెంట్. ఇది ఫస్ట్ నుంచి చర్చనే. అది ఇన్సిడెంట్ మీకు అందరు గుర్తుండొచ్చు. పూణేలో ఒక బాగా డబ్బులున్న ఒక బిల్డర్, రియల్ ఎస్టేట్ బిల్డర్, ఆయన కొడుకు 17 సంవత్సరాల పిల్లగాడు. పోర్షే కారు, విలువైన పోర్షే కారు, 2 కోట్ల విలువ ఉంటుందంట ఆ కారు. 2 కోట్లు ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, 2 కోట్లు. ఆ కారు తీసుకొని 17 ఏళ్ళ పిల్లగాడు మందు తాగిండు. ఆ పోర్షే కారు తీసుకొని రోడ్డు మీదకి పోయిండు. పోతే ఎవరో బండి మీద ఇద్దరు యువకులు వస్తున్నారు. పాపం వాళ్ళు తాగినరో లేదో తెలియదు, కానీ పోలీసులు అయితే ఈ పిల్లగాడు తాగిండ్రు ప్లస్ వాళ్ళిద్దరు కూడా తాగినని చెప్పి రిపోర్ట్ చేసినారు కోర్టుకు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు వాళ్ళు, ఆ బండి మీద వస్తున్న వాళ్ళు పేదోళ్ళు, ఏదో పని చేసుకొని వస్తున్న వాళ్ళు ఏదో పని మీద పోయి ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు, కూలి పని చేసుకున్న వాళ్ళు వస్తుంటే పిల్లాడు పోయి గుద్ది చచ్చిపోయినారు. ఇద్దరు చచ్చిపోయినారు బండి మీద ఉన్న వాళ్ళు తాగినని రిపోర్ట్ చేసినారు. అది నిజమో అబద్ధమో తెలియదు. ఈ పిల్లాడు అయితే తాగున్నాడు అనేది అదొక రిపోర్ట్ చేసినారు. ఎందుకంటే మొత్తం ఉంటాయి కదా లెక్కలు. కోర్టు పోతే కోర్టు ఏం చేసింది, ఈ పిల్లాడు మైనర్, 17 సంవత్సరాలైనా మైనరే కదా, మైనర్ కాబట్టి ఈ పిల్లానికి బెయిల్ ఇచ్చేసింది కోర్టు. శిక్ష కూడా వేసింది. ఏంది, వ్యాసం రాయమన్నది యాక్సిడెంట్స్ పైన. ప్లస్ ఏదో ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఒక 10 రోజులు ట్రాఫిక్ డ్యూటీ చేయమన్నారు. ఆడికి అయిపోయింది అనుకుంటే దానికన్నా ముందు ఇది వచ్చింది. ఏమైంది ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఆయనకి బెయిల్ ఎట్లా వచ్చింది అర్థమైంది కదా మీకు. సేమ్ టైం వీళ్ళిద్దరు ఇవతల బండి మీద ఉన్న వాళ్ళు కూడా తాగిరని, అది అబద్ధం నిజం కానీ దాన్ని కూడా ఎట్లా చెప్పగలుగుతుంటారు పోలీసులు. పోలీస్ స్టేషన్లో బర్గర్లు, పిజ్జాలు, రాజమర్యాదలు అంట ఆ పిల్లగానికి, 17 సంవత్సరాల మైనర్ తాగి ఉన్న పిల్లగానికి. ఓ బాలుడు 17 సంవత్సరాల మద్యం మత్తులో లగ్జరీ కారును అతివేగంగా నడిపి బైక్పై వెళ్తున్న ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంట. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే చదువుకున్న వాళ్ళే వాళ్ళు. పాపం వాళ్ళకి అడగట్టే ఇచ్చిన వాళ్ళు కూడా తాగిరని చెప్పారు. రోడ్డు ప్రమాదంపై 300 పదాల్లో వ్యాసం రాయమంటూ ఆ బాలుడికి 15 గంటల్లోనే స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున ఘటన చోటు చేసుకోగా పోలీసులు నిందితుడిని స్టేషన్కి తీసుకెళ్లి పిజ్జాలు, బర్గర్లు తినిపించారని, రాజమర్యాదలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు కావడంతో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొంచారన్న ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వివరణ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో నిందితుడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు తేలితే సంబంధిత సిబ్బందిపై వేటు తప్పదని పేర్కొన్నారు. అసలు ఎన్ని కేసులు ఇట్లా కింద మీద అవుతున్నాయో. డబ్బున్న వాళ్ళు మేనేజ్ చేయగలిగితే, డబ్బున్న వాళ్ళు మేనేజ్ చేస్తారు, డబ్బున్న వాళ్ళు ఏదైనా మేనేజ్ చేయాలనుకుంటారు. మేనేజ్ అయ్యే వ్యవస్థలు తయారైతే, డబ్బులు ఇస్తే పోలీస్ వ్యవస్థ మేనేజ్ చేయొచ్చు, డబ్బులు ఇస్తే ఇంకో వ్యవస్థ మేనేజ్ చేయొచ్చు. అంటే ఇక శిక్షలు పడేది ఎవరికి, పేదలకే. న్యాయాన్ని కూడా కొనవచ్చు, అన్యాయాన్ని కూడా తీసేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో ఏదైనా నడిపించుకోవచ్చు డబ్బులున్న వాళ్ళు. అదే అక్కడ నచ్చింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు చర్యలు తీసుకోమని ఇచ్చారు. నిధులు మేజర్గా పరిగణించేందుకు అనుమతి కోరగా కింది కోర్టు తిరస్కరించింది. దీనిపై జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించామన్నారు. ఇక ఏం ఆశ్రమిస్తారు వాళ్ళు, పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకు పిజ్జాలు, బర్గర్లు ఇచ్చిన, రాజమర్యాదలు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు ఏదో తప్పించుకున్న ప్రయత్నం, కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోర్టు కొట్టేసింది, ఆయన మేజర్గా పరిగణించామంటే కాబట్టి మేము వేరే కోర్టుకు పోయినాము అని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ కేసు మొత్తం అనుమానాస్పదంగానే ఉంది. ఇంకా ఏదో కథలు నడుస్తున్నాయి దీనిలో. బాలుడు తండ్రి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అతను ఎప్పుడు వాడే కారును వివిధ మార్గాల వైపు పంపాడు. తాను మాత్రం స్నేహితుడి కారు తీసుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ జీపీఎస్ ఆధారంగా పోలీసులు ఆ కారును గుర్తించారు. అసలు ఇదంతా ఆయన కొడుకే బర్గర్లు, పిజ్జాలు, రాజమర్యాదలు జరిగిన పోలీసులు వాళ్ళ తండ్రిని పట్టుకుంటారా? వాళ్ళే ఐడియా ఇచ్చి ఉండొచ్చు బహుశా, అట్లా పోవచ్చు అని. ఎందుకంటే ఎక్కువ ఐడియాస్ ఉండేది పోలీసులకు, దొంగలకు ఎట్లా తప్పించుకోవాలని. ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చిన దొంగలు పోలీసుల కన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. పోలీసులు దొంగలను చూసి వాళ్ళ రకాల రెమెడీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఈ కేసు అయితే మరి విచిత్రమైన వ్యవహారం. ఈ కేసు అయితే ఎవరైనా చంపాలనుకుంటే ఓ పిల్లగానికి, మైనర్ పిల్లగానికి ఒక కారు ఇచ్చి గుద్ది చంపేస్తే అయిపోతుంది. ఇంకేముండదు, కేసు ఉండదు, అరెస్ట్ ఉండదు, జైలు ఉండదు, ఏముండదు, అయిపోతుంది. వాళ్ళ పర్పస్ సర్వ్ అయిపోతుంది. సుపారీలు, లక్షలు, రెక్కీలు ఏం అవసరం లేదు. సింపుల్. కోర్టు తీర్పును మనం తప్పుపట్టలేం, కానీ అసలు జరిగిన వ్యవహారం ఏందో ఏం అర్థమైతే లేదు. పోలీసులు బర్గర్లు, పిజ్జాలు, రాజమర్యాదలు చేసినారు. నెక్స్ట్ కోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. నెక్స్ట్ ఏదో జరిగింది, వాళ్ళ తండ్రి తప్పించుకున్నాడు, ఏదో పట్టుకున్నామని చెప్తున్నారు. ఎనీవే వ్యవస్థలు అయితే దేశంలో పాడైనట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.